హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ఈరోజు మన మార్కెట్ మండే. ఈరోజు స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది. మనం చూస్తే నిఫ్టీ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనం చూస్తే మోర్ దాన్ 4% అయితే పడిపోయింది. అండ్ నా పోర్ట్ఫోలియో కూడా ఈరోజు బాగా పడింది. నియర్లీ 6% అయితే పడింది నా పోర్ట్ఫోలియో. అన్ని ఆ ఇండెక్స్తో కంపేర్ చేస్తే నా పోర్ట్ఫోలియో బాగా ఎక్కువ పడింది. ఎందుకంటే నా పోర్ట్ఫోలియో స్టాక్స్ కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఈ మధ్య బిల్డ్ చేశాను. దానివల్ల ఈ మధ్య బాగా పెరిగాయి స్టాక్స్ కూడా. ఆ స్టాక్స్ ఈ మధ్య ఎక్కువ పెరిగిన స్టాక్స్ ఇప్పుడు ఎక్కువ పడ్డాయి కూడా. కానీ అంటే ఈ టైంలో ఏం చేయాలి, అసలు ఎందుకు పడుతున్నాయి స్టాక్ మార్కెట్స్, వీటి గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మెయిన్గా స్టాక్ మార్కెట్ ఈరోజు ఎంత పడడానికి మెయిన్ రీజన్ చెప్పాలంటే, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల, ఆ ఇష్యూ వల్ల మెయిన్ స్టాక్ మార్కెట్ పడుతుంది. మనకి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, యుఎస్ రెసిషన్లోకి వెళ్తుంది అనే టాక్ అయితే మార్కెట్లో ఉంది. యుఎస్ రెసిషన్లోకి వెళ్తుందని వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే. ఈ టైంలో జపాన్లో మళ్ళీ ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ముందు 0% అయితే ఉండేది. దానివల్ల అక్కడ వాళ్ళు లోన్స్ తీసుకొని ఆర్ అలాగా వాళ్ళు 0% ఇంట్రెస్ట్ రేట్స్ అన్నప్పుడు ఈజీగా మనీ వస్తుంది కాబట్టి ఆ మనీ తీసుకొచ్చి యూఎస్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుండే వాళ్ళు. అది ఇప్పుడు ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే జపాన్లో పెంచుతున్నారు అండ్ ఇంకా పెంచుతారు అనే టాక్ అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 0.25% అయితే పెంచారు. అది ఇంకా పెంచుతారని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. దీనివల్ల జపాన్లో ఇన్వెస్టర్స్ అందరూ యూఎస్ స్టాక్ మార్కెట్లో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. జపాన్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ యూఎస్ మార్కెట్లో అయితే సెల్ ఆఫ్ చేస్తున్నారు. ఆల్రెడీ మన యూఎస్ మార్కెట్లో చూస్తే నాస్డాక్ పడడం అయితే స్టార్ట్ అయింది. అండ్ జపాన్ ఇండెక్స్ మనం చూసినా కూడా జపాన్లో కూడా బాగా పడింది. స్టాక్ మార్కెట్ అయితే బాగా పడింది. ముందే యూఎస్ అయితే రేషన్లోకి వస్తున్న భయంలో ఉన్న టైంలో ఈ జపాన్లో ఒక ఇష్యూ తీసుకొచ్చింది. ఇలాగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఈ స్టాక్ మార్కెట్ అయితే యుఎస్ అండ్ జపాన్లో ఇవన్నీ పడడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదొక ఇష్యూ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఇరాన్ అండ్ ఇరాక్ వార్ మళ్ళీ ఇది ఒక పెద్ద ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. చెప్పాలంటే వీళ్ళ ఇరాక్ అండ్ ఇరాన్ వార్ ఎప్పటి నుంచో అసలు వస్తూనే ఉంది. చెప్పాలంటే వార్ వస్తుంది అంటే చిన్న చిన్న జరుగుతున్నాయి, మళ్ళీ అంటే కూల్ ఆఫ్ అయిపోతుంది. అది ఇప్పుడు చాలా లాంగ్ టైం నుంచి జరుగుతుంది. అది అంటే పెద్ద ఇంపాక్ట్ కాదు అనుకున్నాను, కానీ ఈ వీకెండ్ అది ఇంకా పెద్దదైంది. చెప్పాలంటే వార్ ఇప్పుడు ఇంకా జరగబోతుంది అన్న అనౌన్స్మెంట్స్ అయితే చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్. ఒక కంట్రీ అయితే ఇద్దరులో ఒక కంట్రీ అయితే అనౌన్స్ అయితే చేసింది, వార్ ఇంకా అటాక్ అయితే మేము చేస్తాం అన్నట్లు. దానిలో మళ్ళీ అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది వన్ కంట్రీకి. ఇవన్నీ పెద్ద ఇష్యూస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఈ వార్ టెన్షన్స్ బాగా ఎక్కువ అయిపోయాయి చెప్పాలంటే. ఇప్పుడు వార్ కానీ అంటే స్టార్ట్ అయింది అనుకో, ఇప్పుడు అమెరికా ఒక కంట్రీకి సపోర్ట్ చేస్తుంది, దాని తర్వాత ఇంకో కంట్రీ అంటే అలాగా వచ్చి ఒక వరల్డ్ వార్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. కానీ అంటే ఎక్కువ కంట్రీస్ ఇన్వాల్వ్ అయితే అది పెద్ద వార్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలాగ వార్ బాగా ఎక్కువ అయితే స్టాక్ మార్కెట్స్ బాగా పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. అక్కడెక్కడో వార్ జరుగుతుంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏంటి అంటే ఇంపాక్ట్ ఏంటి అంటే, మనకి ఇరాక్ కానీ ఇజ్రాయెల్ ఇక్కడి నుంచే మనకి క్రూడ్ ఆయిల్ అయితే సప్లై అవుతుంది. మన ఇండియా మెయిన్గా డిపెండ్ అయ్యేది క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అవుతుంటుంది. మన ఏదైనా మన ట్రాన్స్పోర్టేషన్, మన వెహికల్స్, మన గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్స్, ఎవ్రీథింగ్ మన పెట్రోల్ డీజిల్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది కదా. ఈ ప్రైజెస్ బాగా ఈ వార్ వల్ల బాగా పీక్గా పెరిగిపోతే, అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ కాస్ట్ పెరిగిపోతే, అన్ని మన కూరగాయలు కానీ అన్ని గూడ్స్ కాస్ట్ పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ బాగా పీక్ వెళ్ళిపోతుంది. మొత్తం ఎకానమీ అయితే స్లో డౌన్ అయిపోతుంది. ఈ వార్ వల్ల మొత్తం అన్ని సెక్టర్స్కి ఇంపాక్ట్ అయితే అవుతుంది డెఫినెట్గా. మనం చూస్తే అన్ని సెక్టర్ స్టాక్స్ కూడా పడుతున్నాయి, ఓన్లీ ఎఫ్ఎంసీజీ మాత్రమే పడట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం పాస్ట్లో చూసినప్పుడు కూడా ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో ఎఫ్ఎంసీజీ సెక్టర్ అయితే కొంచెం స్టేబుల్గా ఉంది. రిటర్న్స్ అయితే మన ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కొంచెం అంటే బెటర్గా ఉన్నాయి ఇప్పుడు కూడా మనం చూస్తే. నేను రీసెర్చ్ చేసిన పాస్ట్ డేటా అన్నింటిలో చూస్తే ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ కేర్ ఈ రెండు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రజెంట్ టైంలో. ఓకే, మార్కెట్ ఇంకా ఎంత ఫాలో అవుతుంది, ఈ రోజు ఫాలో అయింది కదా అంటే మళ్ళీ రేపు రికవర్ అయిపోతుందా అంటే అది ఎవరు కరెక్ట్గా చెప్పలేము. ఈ వార్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. ఈ వార్ ఏమైనా అంటే పెద్దదైతే స్టాక్ మార్కెట్ ఇంకా పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. లేకపోతే వార్ అంటే కూల్ ఆఫ్ అయిపోతే మళ్ళీ రికవర్ అయిపోతుంది స్టాక్ మార్కెట్. మెయిన్ ఈ ఆల్రెడీ యుఎస్ రెసిషన్లో ఉంది అండ్ అంటే రెసిషన్లోకి ఎంటర్ అయిపోలేదు, రెసిషన్ సైన్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ మిగతా కంట్రీస్ కూడా ఎకానమీ అంత బాగా అయితే లేదు చెప్పాలంటే. అన్ని కంట్రీస్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. చైనా కూడా బాగా స్ట్రగుల్ అవుతుంది. వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ అయితే ఎకానమీ స్లో డౌన్లోనే ఉంది చెప్పాలంటే. అండ్ ఇండియా ఒకటే బెటర్గా ఉంది ప్రెసెంట్. మన ఇండియా సిచ్యువేషన్ ఒకటే బెటర్గా ఉంది. అది కూడా వార్ ఇంకా పెద్దదేని అనుకోండి, అది ఇంకా ఇంపాక్ట్ యూఎస్ అయితే డెఫినెట్గా రెసిషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇంపాక్ట్ వల్ల అన్ని కంట్రీస్ కూడా సఫర్ అవుతాయి. కాబట్టి వార్ అయితే కూల్ ఆఫ్ అవుతుంది అన్న నాకు అనిపిస్తుంది. కానీ ఈ న్యూస్ బట్టి చూస్తే మాత్రం లేదు, వార్ అయితే బాగా జరుగుతుందనే కనబడుతుంది ప్రెసెంట్ అయితే చూస్తే. కానీ నా గెస్ట్ ప్రకారం మనం చూస్తే అంటే నేను అంటే ఫాలో అవుతున్న దాన్ని అన్ని చూస్తే కొంచెం వార్ జరిగినా కూడా వెంటనే కూల్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే యుఎస్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. అది చాలా పెద్ద ఈవెంట్ చెప్పాలంటే. ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఈ ఇయర్లో చెప్పాలంటే. ఇవన్నీ అంటే వరల్డ్ వైడ్ మనం చూసిన ఎకానమీ కూడా బాగాలేదు అన్ని కంట్రీస్ కూడా. కాబట్టి ఇంటెలిజెంట్ డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు కంట్రీస్ వాళ్ళు. అంటే పైకి అంటే వార్ స్టార్ట్ చేస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం అని అంటే చెప్పినా కూడా అన్ని గవర్నమెంట్స్ పెద్దగా ఎక్కువ అటాక్స్ కానీ పెద్దగా అంటే వరల్డ్ వార్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎక్కువ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వవు అని అనుకుంటున్నాను నేను. ఏదో చిన్నగా కొంచెం జరిగినా కూడా వెంటనే
కూల్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాను. అది అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏది కూడా. ఒకవేళ పెద్దదవుతే అది ఇంపాక్ట్ అయితే కొద్ది రోజులు ఇంపాక్ట్ అయితే మన స్టాక్ మార్కెట్కి మనం చూడొచ్చు. ఓకే, ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే వెయిట్ చేయాలా, ఇలా క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఉంటాయి. నా ఆన్సర్ ఏంటంటే ఎవరు కూడా గెస్ట్ చేయలేము చెప్పాలంటే. ఈ వార్ అనేది అది ఎంత ఇంపాక్ట్ అవుతుందో గెస్ట్ చేయలేము. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెల్లగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి అని చెప్తాను నేను. ప్రతిసారి ఫాలో అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం చాలా వరకు బెటర్. మెయిన్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. మన ఇండియా స్టాక్ మార్కెట్ మంచి గ్రోత్ ఫేస్లో ఉంది చెప్పాలంటే. ప్రతి ఫాల్లో ప్రతి డిప్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళడం చాలా వరకు బెటర్. కానీ అంటే ఈ సిచ్యువేషన్ అయితే బ్యాడ్ సిచ్యువేషన్ చెప్పాలంటే, టూ బ్యాడ్ సిచ్యువేషన్. మనకి మొత్తం అంటే సిచ్యువేషన్స్ అన్ని న్యూసెస్ అయితే బాగా బ్యాడ్గా ఉన్నాయి. అండ్ అదే కాకుండా మన ఇండియా స్టాక్ మార్కెట్ మెయిన్గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ చాలా వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పడేటట్లే కనబడుతుంది, ఎక్కువ పడేటట్లే అంటే సైన్స్ కనబడుతున్నాయి. కానీ లాంగ్ రన్లో మనం చూస్తే ఒక 2-3 years ఆర్ 5 years ఆరిజిన్, 2-3 years అంటే షార్ట్ టర్మే చెప్పాలంటే, ఒక 5 years 10 years ఆరిజిన్లో చూసినా స్టాక్ మార్కెట్ బాగా పెరిగే సైన్స్ క్లియర్గా కనబడుతున్నాయి. ఇండియా గ్రోత్ స్టోరీ అయితే నాకు క్లియర్గా కనబడుతుంది నాకు చెప్పాలంటే. కాబట్టి ప్రతి డిప్లో కూడా మెల్లమెల్లగా యాడ్ చేసుకోవడం అని చెప్తాను నేనైతే. అంటే అంటే ఈ రోజు కాకపోయినా ఈ రోజు ఇంకా 2-3 days అని కూడా పడచ్చు. ఈ రోజు అయితే వెయిట్ చేయమని చెప్తాను, వెయిట్ చేయండి, లేకపోతే కొంచెం అమౌంట్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇంకా ఒకవేళ పడుతున్నప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రావడం బెటర్. ఒకవేళ మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేసింది కొంచెం పడినా కూడా కొంచెం ఓవర్ ఏ పీరియడ్ మళ్ళీ రికవర్ అయిపోతుంది అని అనుకుంటున్నాను నేను. అండ్ ఈ సెప్టెంబర్లో యూఎస్లో రేట్ కట్స్ ఉంటాయి కదా, అది మంచి పాజిటివ్ న్యూస్ చెప్పాలంటే. ఆ న్యూస్ టైంలోకి మళ్ళీ పాజిటివ్గా రావచ్చు మార్కెట్. అది అంటే ఇది మెయిన్ చెప్పాలంటే ఈ వారే చెప్పాలంటే పెద్ద ఇష్యూ చెప్పాలంటే. ఈ వార్ ఎంత పెద్దగా అవుతుంది అనేది పెద్ద ఇష్యూ. దాన్ని బట్టి మనం ఆ డిసిషన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఈ టైంలో ఏవి ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అంటే సిచ్యువేషన్లో మనం చూస్తే, అంటే హిస్టరీతో కంపేర్ చేసి చూసినా, ఎక్స్పర్ట్స్ చెప్తున్నా కూడా ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఈజ్ ద సేఫెస్ట్ సెక్టర్ చెప్పాలంటే. ఈ టైంలో స్టాక్ అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో అంటే మనకి అంటే కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ మనం ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో అయినా కూడా కొంటారు, డీమార్ట్కి వెళ్ళి కొంటారు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మంచి రిటర్న్స్ ఇస్తూనే ఉంటాయి. అంటే బాగా అంటే ఓవర్గా ఫుల్ ర్యాలీ అయితే అవ్వవు, డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఇప్పుడు చాలా వరకు వేరే స్టాక్స్లో అమ్మి ఎఫ్ఎంసీజీలో కొందరు ఇన్వెస్టర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్. ఎందుకంటే అక్కడ అమౌంట్ తగ్గించుకొని ఎఫ్ఎంసీజీకి అయితే షిఫ్ట్ అవుతుంటారు నేను అబ్జర్వ్ చేయడం బట్టి. సో దట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంచెం బెటర్గా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో. కానీ అంటే షార్ట్ టర్మ్ మాత్రమే ఈ న్యూస్ వచ్చినంత వరకే. ఈ వార్ కానీ ఒకసారి అయిపోయింది అనుకోండి, ఎఫ్ఎంసీజీ అంత పెరగదు. వేరే సెక్టర్స్ ఎప్పుడైతే పడిపోయింటాయి చూడండి, వేరే సెక్టర్ స్టాక్స్ అవి బాగా పెరుగుతాయి. అది ఇప్పుడు ఎంత పడింది అనుకోండి అవి అంత పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ అయితే మనం వాటర్ థీమ్ కానీ సోలార్ పవర్ వీటి గురించి అంతా డిస్కస్ చేసుకున్నాం కదా, అవి స్టాక్స్ ఈరోజు 5% 7% ఇలా పడ్డాయి. అవి ఎంత పడ్డాయో అవి ఇంకా రికవర్ కూడా అంతే ఫాస్ట్గా అవుతాయి. ఒక షార్ట్ టర్మ్ కి అంటే జస్ట్ మనం అంటే డిఫెన్సివ్ గా వెళ్ళాలి అనుకుంటే మాత్రమే ఎఫ్ఎంసీజీ సెక్టర్. నేనైతే ఒకే ఒక స్టాక్ నేను హోల్డ్ చేస్తాను ఎఫ్ఎంసీజీ సెక్టర్ తరపున. అది ఎఫ్ఎంసీజీ అని చెప్పలేము, ఆ కంపెనీ ఎఫ్ఎంసీజీలోకి ఎంటర్ అవుతుంది కానీ అది షుగర్ స్టాక్ కింద వస్తుంది చెప్పాలంటే. ఈఐడి ప్యారీ ఒకటే స్టాక్ హోల్డ్ చేస్తున్నాను, అది కూడా కమోడిటీ స్టాక్ అని అనుకోవాలి, షుగర్ కంపెనీ కాబట్టి. ఎఫ్ఎంసీజీ అని నేను చెప్పను అది చెప్పాలంటే. నేనైతే ఏది హోల్డ్ చేయట్లేదని చెప్పాలి ఎఫ్ఎంసీజీ సెక్టర్. వెయిట్ చేస్తాను నేనైతే ప్రెసెంట్లో అయితే నేను ఎక్కువ అమౌంట్ అయితే పెట్టట్లేదు అండ్ వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్లీ నాకు అమౌంట్ కూడా లేదు పెట్టడానికి, సో దట్ నేను పెట్టట్లేదు. ఉంటే స్మాల్ అమౌంట్స్ అయితే పెట్టమని చెప్తాను ఎవరికైనా. స్మాల్ అమౌంట్స్ అయితే పెడతానండి, ఎందుకంటే న్యూస్ ఎలా టర్న్ అవుతుందో చెప్పలేము. వెంటనే రేపు న్యూస్ అంటే వార్ లేదు కూల్ ఆఫ్ అయిపోయిందని కూడా రావచ్చు, మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరగచ్చు, మనం ఏది చెప్పలేము. సో దట్ మనం కొంచెం అమౌంట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తాను నేనైతే. కొంతమంది అడుగుతున్నారు ఎటువంటి అంటే ఏ స్టాక్స్ ఉన్నాయి మంచి స్టాక్స్ మీరు ట్రాక్ చేస్తున్నవి, ఆర్ మంచి స్టాక్స్ ఏమంటో చెప్పండి, ఫాలో యాడ్ చేస్తామన్నట్లు అడుగుతున్నారు. నేను ఎటువంటి రికమెండేషన్ చేయకూడదు, నేను అంటే సెబీ రిజిస్టర్డ్ కాదు కాబట్టి నేనైతే ఎటువంటి రికమెండేషన్ చేయకూడదు. కానీ నేను హోల్డ్ చేసిన స్టాక్స్ కొన్ని, నేను ట్రాక్ చేసిన స్టాక్స్ అయితే మీకు అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లో అయితే మీకు పెట్టాను. కొంతమంది అడుగుతుంటే నేను ట్రాక్ చేసిన స్టాక్స్ అయితే నేను బై చేశాను, నేను హోల్డ్ చేసిన స్టాక్స్ అవి. స్టాక్స్ కూడా ఈరోజు పడ్డాయి అవి, కానీ రికవర్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. అది ఎవరు చెప్పలేము, నేను ఎటువంటి రికమెండేషన్ అయితే ఇవ్వకూడదు, డిస్క్లైమర్ అది చెప్పాలంటే. ఆ స్టాక్స్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ కాకుండా ఉంటే మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు, మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు యాడ్ అవ్వచ్చు. కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ అయితే మనం ఓపెన్ చేసాము, అందరూ మెల్లమెల్లగా యాడ్ అవుతూ వస్తున్నారు. చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది డెఫినెట్లీ. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మన గ్రూప్లో అయితే వస్తుంటాయి. ఇప్పుడు ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ వస్తాయి, ఎక్కువ మరీ అప్డేట్స్ అని కాదు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా ఇవ్వాలి అంటే చాలా మంది వరీ అవుతున్నారు, స్టాక్ మార్కెట్ పడిపోతుంది ఏం చేయాలి అని దాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు క్విక్గా అప్డేట్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మన ఛానల్లో నేను తీసుకొస్తాను నేను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, మన స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.